పెన్షన్లకు సంబంధించి జగన్ మరొకసారి తన పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. నెంబర్ 1 వచ్చినేమో 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. ఇంట్లో పెద్దవారు కనిపిస్తే నీకు 45,000 నీకు 45,000 అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఇప్పుడున్న సంఖ్యకు మరో 20 లక్షలు జత అవుతాయి. 20 లక్షల కుటుంబాలకి 4,000 చొప్పున లెక్కేసుకుంటే అక్షరాల 9,600 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది 9,600 కోట్లు, ఏడాది 9,600 కోట్లు ఎగ్గొట్టారు అని చెప్తూ 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి చంద్రబాబు గారు 96,000 ఎగనామం అన్నటువంటి పాయింట్. అది సరే, అది పక్కన పెట్టేస్తే ఆడబిడ్డ నిధి 32,400 కోట్లు, అన్నదాత సుఖీభావ 10,717 కోట్లు, నిరుద్యోగ వృత్తి 7,200 కోట్లు, దీపం పథకానికి 3,900 కోట్లు, ఉచిత బస్సుకి 3,000 కోట్లు, తల్లికి వందనం 13,050, 50 ఏళ్ళకి పెన్షన్కి 9,600 కోట్లు కావాలి. కానీ గత బడ్జెట్లో కేటాయింది 7,282 కోట్లే, ఖర్చు చేసింది 865 కోట్లే. ఏడాది బడ్జెట్లో 79,867 కోట్లకు గాను 17,179 కోట్లే కేటాయించారు. అదే సందర్భంలో పెన్షన్లు మా హయాంలో అంటూ ఒక డేటా చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో 66,34,372 పెన్షన్లు తమ హయాంలో ఇచ్చామని, అదే సందర్భంలో మొన్న చంద్రబాబు గారు ఇచ్చింది 62,10,969, అంటే దాదాపు 4 లక్షల మందికి పెన్షన్లు తీసేశారన్నటువంటి పాయింట్ని రైజ్ చేస్తూ ఇది దాదాపుగా బడ్జెట్లో పెన్షన్లకి ఏడాదికి 32,000 కోట్లు ఖర్చు చేయాలి, కానీ 27,000 కోట్లు కేటాయించారంటే 5,000 కోట్లు తగ్గించారు. ఇది మరి ఎంతమందికి కట్ చేస్తారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు.